హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వరల్డ్. అబ్బా, ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేసిన స్టోరీ పేరు వచ్చేసి రాక్షసుడు, పార్ట్ వచ్చేసి 11. అబ్బా, ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో చిట్టి కామెంట్ రాయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు ఇంకా సోషల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా కథను కూసంతా షేర్ చేయండి అబ్బా. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? టీ కోసం వెళ్ళిన శిరీష అనుకోకుండా నందాని కలిసిన ఆమెకు నందా ఎవరో తెలియక ఐసీయూలో ఉన్న కూతురుని ఆమె ఉన్న పరిస్థితికి గుర్తుపట్టలేక ఓ మానవత్వం ఉన్న మనిషిలా మాత్రమే ఆ సమయంలో అతన్ని ఓదారుస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్న మధులిక నీరజ స్థాయి గురించి మాట్లాడుతూ ఆమెను ఇంటి నుంచి నందా జీవితంలో నుంచి పంపించేయాలనే ఉద్దేశంతో మాటలు చెబుతూ ఉంటే ఆమె మాటలు విన్న ఉష మాటలతోనే ఘాటుగా సమాధానం ఇస్తుంది. ఇంకోవైపు కూతుర్ని వెతికి హాస్పిటల్ చేరుకున్న నాగేష్ కోపంతో శిరీష మీద చెయ్యి చేసుకొని ఆమె గొంతు పట్టుకుంటే శుభం, తేజ్ అతని నుండి చాలా కష్టం మీద శిరీషను విడిపిస్తూ అతనికి ఎందుకంత కోపం వచ్చిందో అర్థం కాకుండా ఉంటే నాగేష్ మాత్రం కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. శిరీష భయంతో బిక్క చచ్చిపోయింది. నిజమేమన్నా తెలిసిందేమోనన్న భయంతో. శుభం మాత్రం తల్లిని అలా చూసి ఆమెకు కొంచెం సముదాయించి పక్కనే ఉన్న నీళ్లను తాగించి తండ్రితో అతను ఉన్న పరిస్థితిలో కోపంగా మాట్లాడలేక చిన్నగానైనా సూటిగా మాట్లాడుతూ నానా, ఏంటి నాన్న, అమ్మ ఏం చేసింది? ఎందుకు నువ్వు ఇలా తనను కొట్టడం తిట్టడం చేస్తున్నావు? ఏదన్నా ఉంటే చెప్తేనే కదా తెలిసేది. తనకు మాత్రం అక్క గురించి ఏం తెలుసు? మనతో పాటే తను కూడా వెతికింది కదా. నువ్వు నోరు తెరిచి చెప్పకుండా చేయి చేసుకుంటే ఎలా నాన్న అంటూ ఉంటే నగేష్ ఎర్రని కళ్ళతో కొడుకును కోపంగా చూస్తూ ఎరా, నీకు కూడా నోరు లేరుస్తుంది అంటుంటే లేక కూడా ఏంటి వదినా ఇలా చేశావు, అది కూడా ఈ సమయంలోనా అంటే తేజ్ అప్పటికే జరిగింది చూస్తూ ఇక అలా మౌనంగా ఉండలేక ఇప్పటిదాకా పడుతున్న టెన్షన్ చాలమ్మా, మీరు ఇప్పుడు చాలా సస్పెన్స్లో ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు ఇప్పుడు ఈ గొడవలు మొదలు పెట్టారు మీ ఇద్దరు? నీరజ కనిపించకుండా పోవడానికి ఆ నందా కుటుంబం కదా కారణం. మరి మీరెందుకు అత్త మీద ఈ విధంగా ప్రతాపం చూపిస్తున్నారు అనడంతో లేక నాగేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ తేజ్ని చూస్తూ తేజ్ వైపు తిరిగి ఏంటి తేజ్, నువ్వు కూడా విషయం తెలియకుండా ఇలా మాట్లాడతావు? ఆ కుటుంబం గురించే కదా మనం ఇప్పుడు ఇంత కోపంగా ఉన్నాము. వాడే కదా శుభం జరగాల్సిన మన ఇంటి పిల్లను తీసుకుపోయి మన పరువును తీశాడు. మనతో వాడు ఒకవైపు ఆడుకుంటూ ఉంటే ఇదేమో అమ్మను తీసుకొచ్చి వాడి హాస్పిటల్లోనే జాయిన్ చేసింది. బయట హాస్పిటల్ బోర్డ్ మీలో ఒక్కరు కూడా చూడలేదా ఏంటి? ఇప్పుడు ఇంత ప్రశాంతంగా అడుగుతున్నారు నన్ను కోపం ఎందుకు పడుతున్నావని. ఈ హాస్పిటల్ పేరు నందా లైఫ్ కేర్. ఇది వాళ్ళ ఫ్యామిలీకి చెందిన హాస్పిటల్ రా. వాడు మన పిల్లను తీసుకుపోయి మనకు ప్రాణమైన మన పరువును తీస్తే ఇదేమో ఆ విషయాలన్నీ మర్చిపోయి వాడికి సంబంధించిన హాస్పిటల్కే తీసుకొచ్చి మా అమ్మకి ఇది ప్రాణం పోస్తుంది. ఇలాంటి దానిని అసలు ఏం చేయాలి? దీని మనసులో ఏముంచుకొని ఇప్పుడు ఈ పని చేసిందంటావురా అంటూ కోపంగా భార్యను చూస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటే తేజ్ ఆ మాటలన్నీ విని మామయ్య అసలు సంగతి తెలియకుండా ఎందుకు ఇలా అనవసరంగా అత్తయ్య మీద చేయి చేసుకున్నారు? అత్తయ్యకి అసలు ఈ విషయమే తెలియదు. అమ్మమ్మ ఇక్కడ జాయిన్ అయిన తరువాత వారిజ, అవంతిక మాకు విషయం ఫోన్ చేసి చెబితేనే అత్తయ్య వీరికి తోడుగా ఉండడానికి మాత్రమే ఇక్కడికి వచ్చింది. కాకపోతే మనకు కుటుంబ గొడవలు ఉన్న విషయం వీరిద్దరికీ తెలియదు కదా అంటూ ఉంటే వారిజ మాత్రం తండ్రి కోపాన్ని చూస్తూ భయంగా ఒక అడుగు ముందుకు వేసి నానమ్మ అలా పడిపోవడంతో నాకు చాలా భయం వేసింది. వెంటనే అవంతిక అంబులెన్స్ని పిలిపించింది. మేము ఏది మంచి హాస్పిటల్ అయితే దానికి తీసుకుపో అని డ్రైవర్కి చెప్పాం. ఆ డ్రైవరే ఇక్కడికి తీసుకొని వచ్చాడు నాన్న. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాతో చెప్పేదాకా ఈ హాస్పిటల్ పేరు కూడా మాకు తెలియదు. అమ్మకు కానీ తాతయ్యకు కానీ మేము ఫోన్ చేసి చెప్పడం కూడా ఎల్లమ్మ గుడి దగ్గర ఉన్న హాస్పిటల్ అని మాత్రమే చెప్పాం.
అమ్మ కూడా కంగారులో చూసుకోకుండానే వచ్చి ఉంటుంది. తాతయ్య కూడా ఇంతకు ముందే వచ్చాడు, కానీ మాతో ఈ విషయం అసలు ఏమీ అనలేదు. అనగానే లేక తప్పు వారి వైపే ఉండడంతో దాన్ని కవర్ చేసుకున్నట్లుగా, అయితే కంగారులో బాబాయ్ కూడా చూసుకొని ఉండడులే. ఈ హాస్పిటల్ ఈ మధ్యనే కొత్తగా కట్టింది కదా, ఎవరిదో ఏంటో వీళ్ళకేం తెలుసు. మనకంటే మొన్న జరిగిన రెడ్డి గారి పార్టీలో ఆ కుటుంబం ముఖాలు కనిపించాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని, ఇలా హాస్పిటల్ పెట్టారు అనే విషయం తెలిసింది. కానీ వీళ్ళకి అసలు తెలిసే అవకాశమే లేదు కదా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. కానీ ఇప్పుడు మనకు చేయవలసిన పనల్లా ఒకటే, ఆ సిటీలో వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి, అది కూడా చాలా త్వరగానే అనడంతో నగేష్ ఇంటి అడ్రస్ తెలుసుకుని అక్కడి దాకా ఎందుకు వెళ్ళడం లేక హాస్పిటల్లోనే ఉన్నాం కదా, ఇక్కడి నుంచే మొదలు పెడదాం మన పని. దొరికింది దొరికినట్టు తీసుకుని నేలకేసి కొడుతూ అడ్డం వచ్చిన ఒక్కొక్క నా కొడుకుని చితక బాదుతూ ఉంటే, తీసుకెళ్ళిన వాడే పిల్లను తీసుకువచ్చి అప్పచెప్తాడు అంటుంటే లేక అతనిని ఆపుతూ, లేదురా అన్న, ఇది వాళ్ళ హాస్పిటల్. ఇప్పుడు కానీ ఈ హాస్పిటల్లో మనం పిల్ల కోసం గొడవను మొదలు పెడితే చుట్టూ ఉండే సీసీ కెమెరాల్లో అది రికార్డ్ అవుతుంది. పైగా ఇది హాస్పిటల్లో జరిగే గొడవ కాబట్టి బాగా పబ్లిక్ అయ్యి మన పిల్లను లేవదీసుకుని పోయాడు అనే విషయం బయటకు తెలిసి మన పరువే పోతుంది. పైగా అది నీరజ తేజ్ కాపురానికి కూడా అంత మంచిది కాదు. అదే ఇంటి దగ్గరకు పోయి గొడవ పెట్టుకుంటే అది మన ఫ్యామిలీ మధ్య మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏదైనా తేడా వస్తే మనమే చూసుకోవచ్చు. అందుకే ముందు మనం ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరదాం పదండి అంటూ శిరీషను చూస్తుంటే, శిరీషకు వారి మాటలన్నీ వినడంతోనే గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఎందుకంటే ఇది నందా హాస్పిటల్ అని వినగానే ఆమెకు ప్రపంచం ఆగిపోయినట్లుగా అయ్యింది. అందుకు కారణం ఆమె పై ఫ్లోర్లో ఒక వ్యక్తిని చూసి మాట్లాడి ధైర్యం చెప్పి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి శిరీషతో ఈ హాస్పిటల్ మాదే, నా భార్యకు ఏమీ కానివ్వను అంటూ చెబుతూ ఆమెను లిఫ్ట్లోకి పంపుతున్నప్పుడు అతను ఆమెను చూసిన చూపుకు నవ్విన నవ్వుకు ఇప్పుడు నిజమైన అర్థం తెలిసింది. పైగా అతను అంత క్లియర్గా అమ్మమ్మకు ఎలా ఉంది ఆంటీ అంటూ అడగడం గుర్తుకు వచ్చేసరికి ఆ మనిషికి నేనెవరో తెలుసు, లోపల ఐసీయూలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంది నా కూతురు అనేది కూడా తెలుసు అనే విషయాన్ని తలుచుకోగానే శిరీషకు ప్రాణం ఆగిపోయినట్లుగా అయింది. ఆగకుండా దుఃఖం తన్నుకు వస్తూనే ఉంది. అయితే ఆ బాధంతా కూడా భర్త ఆమెను నిజం తెలుసుకోకుండా కొట్టినందుకేమో అనుకుంటున్నారు అక్కడ ఉన్నవారందరూ. కానీ శిరీషకు మాత్రమే తెలుసు ఆమెలో ఉన్న గుండెకోత బరువు. ఇప్పుడు తెలిసింది శిరీషకు నంద ఆమెతో చెప్పిన మాటలకు అర్థం. నా భార్య ఒకటి కోరుకుంది, నేను తనను వద్దు అనుకున్నా అంటూ పలికిన మాటలకు శిరీష ఇప్పుడు చచ్చిపోతుంది. ఆమెకు ఇప్పటికిప్పుడే అక్కడికి పోవాలని, కూతుర్ని కల్లారా చూసుకోవాలని, గుండెలకు హత్తుకొని తనివి తీరా ఏడవాలని ఉంది. కానీ జరిగింది మొత్తం తన భర్తకు, లేఖకు, మామకు, అత్తకు తెలిసిందో తనను, ఇంకా ప్రాణాలతో పోరాడుతున్న తన కూతుర్ని ఇక్కడే చంపి ముక్కలు పెడతారు. ఈ కుటుంబంలో వారందరూ ఇంత చేస్తుంటే మా మీద కోపంతో అంత చేసిన నంద ఊరికే చూస్తూ ఉంటాడా? అసలే పక్కాగా ప్లాన్ చేసి ఇంత చేశాడు. పైగా ఇప్పుడు వారి కుటుంబం గతంలో లాగా లేదు, చాలా బలంగా ఉంది. తను ఒక్కడు చాలు అతని కోపంతో మా మొత్తం కుటుంబాన్నే లేకుండా చేయడానికి అనుకుంటూ ఉంటే ఆమెకు అసలు ఈ సమయంలో ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎవరితో ఏమని చెప్పుకోవాలో, ఆమె బాధను ఎలా తగ్గించుకోవాలో, కూతురి గురించి ఎలా తెలుసుకోవాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అయితే గోవిందన్ రావడంతోనే అతనికి జరిగిందంతా చెప్పి హాస్పిటల్ బిల్ పే చేసి వెంటనే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే శిరీష ఇంటికి వెళ్ళిపోవడంతోనే శిరీష తలారా స్నానం చేసి పూజ గదికి వెళ్ళి దేవుడి పూజను పూర్తి చేసుకుని మృత్యుంజయ మంత్రం చదవడం ప్రారంభించింది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుఖమివ బంధనాన్ మృత్యోన్ముక్ష్యమామృతాం. అయితే ఇదే మంత్రం ఇంకో చోట
నీరజ కోసం ఇంకొకరు చదువుతూ ఉన్నారు. వారే ఉష. ఉష కూడా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి హాస్పిటల్కి క్యారేజ్ పంపించి ఇంట్లో పెద్దవారికి భోజనాలను వడ్డించి స్నానం చేసి మడికట్టుకుని దేవుడి మందిరానికి వెళ్ళిపోయి 108 సార్లు మృత్యుంజయ మంత్రం చదువుతూ ఉంది. అయితే అదే ఇంట్లో ఉన్న మధులిక దాన్నంతటినీ చూస్తూ దీనికి నిజంగానే ఎవరిని ఎప్పుడు ఎలా వంచాలో బాగా తెలుసు. రాక్షసుడు లాంటి కొడుకును వంచడానికి ప్రేమను వాడితే దైవాన్ని కోరుకోవడానికి భక్తిని వాడుతుంది. ఒకప్పుడు కూడా ఇంతే. ఈ మంత్రమే దీని బిడ్డలను ఈ కుటుంబాన్ని కాపాడింది. ఇప్పుడు కూడా ఇదే మంత్రం ఇది ఇక్కడ ఇంత ప్రశాంతంగా కూర్చొని చదువుతుంది అంటే అది అక్కడ ఖచ్చితంగా బతుకుతుంది. అయినా నా పిచ్చిలే గాని వేలడంత వయసులో ఉన్నప్పుడే ఆ నందాగాడు చావును ఎదిరించిన వాడు. అలాంటి వాడు అంత సులువుగా చావుకి ఈ నీరజను అప్పగిస్తాడంటావా? తలకిందులుగా తపస్సు చేసైనా సరే తన కోపాన్ని పక్కన పెట్టి కేవలం తన తల్లి కోసమైనా సరే దాన్ని ప్రాణాలతో ఇంటికి తీసుకుని వస్తాడు అంటూ మధులిక అనుకోగానే ఆమెకు అసలు ఏం చేయాలో అర్థం కాక వెంటనే మళ్ళీ గదికి వెళ్ళిపోయి ఫోన్ పట్టుకొని ఒకరికి ఫోన్ చేసింది. ఇక్కడ జరిగింది మొత్తం చెప్పడం కోసం. అయినా సరే ఎలాంటి లాభం లేదు. అవతలి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. దాంతో మధులికకు ఏం చేయాలో తెలియక వాళ్ళంతా మండిపోతుంది. ఇంకోవైపు చాలాసేపటి తర్వాత ఐసీయూ నుండి బయటికి వచ్చిన శౌర్య బయట కుదురుగా నిలబడకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉన్న తన అన్నను చూసి ఐసీయూ డోర్ని క్లోజ్ చేసి అతని వైపు తిరగబోతూ ఉండగా ఆ డోర్ క్లోజ్ చేస్తున్న శబ్దం వినగానే నంద వారిద్దరికీ మధ్య ఉన్న 10 అడుగుల దూరాన్ని 2 అడుగులలోకే వేసేసి ఎలా ఉందిరా తనకు అంటూ కంగారుతో అడగ్గా శౌర్య వదిన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు ఇప్పుడు. కాకపోతే వదిన ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలియదు అంటూ చెప్పడంతో నందాకు ఆ మాటలు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. దాంతో అతని ముఖంలో చూసిన ఫీలింగ్స్కి శౌర్య అన్నా నీకు వదినంటే ఇష్టం ఉంది కదా, కానీ తన చావు నీకు ఇష్టం అన్నట్లుగా ఎందుకు తనను చావుకు వదిలేశావు అని నేను మాత్రం ఇప్పుడు నిన్ను అడగను. కానీ ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో అన్న, వదినకు తన తల్లి ఇచ్చిన ప్రాణం నీటిలోనే వదిలేసింది. తనను బయటకు తీసి ఇంత కష్టంగా బ్రతికించుకుంది నువ్వే. కాబట్టి ఇక నువ్వే ఆ ప్రాణాన్ని జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నాకు ఓ విషయం బాగా అర్థమైంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, కానీ అంతకు మించింది ఇంకా ఏదో ఉంది. నా అన్న రాక్షసుడే అవ్వచ్చు, కానీ ఒక ఆడపిల్ల తన కళ్ళ ముందే తన కోసం చచ్చిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే అంత రాక్షసుడు మాత్రం కాదు. కానీ ఈరోజు నీలో అంత రాక్షసుని నేను చూసా. నిన్ను బయటవారు రాక్షసుడు మాన్స్టర్ అని పిలుస్తుంటే నేను నమ్మేదాన్ని కాదు, కానీ ఇప్పుడు నా కళ్ళారా చూసా. కానీ ఇంకెప్పుడు వదిన విషయంలో నీలో అంత రాక్షసుని నేను చూడననే అనుకుంటున్నా అన్నా అంటూ చెప్తూ ఉంటే అప్పుడే ఆ వార్డులోకి వార్డ్ బాయ్ వచ్చి భోజనం వచ్చింది సార్ అంటూ చెప్పడంతో శౌర్య నందను తినడానికి రమ్మనగా నంద నువ్వు పో అంటూ తలను అడ్డంగా ఊపాడు. ఇంకోవైపు శిరీష అప్పటికే 211 సార్లు ఆ మృత్యుంజయ మంత్రం చదివిన తరువాత దేవుడి పటం నుంచి ఒక పువ్వు కిందికి రాలడం చూసి శిరీషకు హ్యాపీగా అనిపించింది. అది తనకు దేవుడే చెప్పిన మాటగా అనిపించింది. ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో ఒక పక్కకు వచ్చేసి హాస్పిటల్ మందుల చీటీలో ఉన్న నెంబర్ ద్వారా హాస్పిటల్కి ఫోన్ చేసి కూతురు పేరు చెప్పి ఆమె స్థితిని అడగ్గా హాస్పిటల్ వారు అలాంటి పేరుతో కానీ ఆ వయసులో ఉన్నవారు కానీ ఈరోజు నీటిలో పడిన కేసులు కానీ ఎవరూ అడ్మిట్ అవ్వలేదు అంటూ హాస్పిటల్లో అలాంటి వారు లేరు అంటూ చెప్పారు. దాంతో శిరీష కంగారుగా వెంటనే కావ్యకు ఫోన్ చేసి విషయం చెప్పి త్వరగా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పింది. ఇంకోవైపు లేఖ నంద ఇంటి అడ్రస్ని తీసుకుని అప్పుడే నగేష్ దగ్గరకు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు జరిగిందంతా చూసి ఆలోచించుకున్న శిరీష కూతురు ఎప్పటికైనా నందా దగ్గర ఉంటే ఆమె ప్రాణాలకే ప్రమాదమని, నీరజను ప్రేమ పేరుతో మోసం చేసి కుటుంబం మీద పగతోనే పెళ్లి చేసుకున్నాడని
కాబట్టి ఆ పగతోనే తనను చిత్రహింసలు చేస్తాడని భావిస్తూ చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత శిరీష ఒక నిర్ణయానికి వచ్చి జరిగిందంతా కూడా తేజ్కి చెప్పేసి ఎవ్వరికీ తెలియకుండా ఎలాగైనా సరే నందా దగ్గర నుంచి నీరజను తీసుకుని ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమ్మని చెబుదామనుకుంది. ఎందుకంటే తేజ్కి నీరజ అంటే ఎంత ఇష్టమో ఆమెకు తెలుసు కాబట్టి. ఏమండోయ్, మరిప్పుడు కథలో తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథ ఎలా ఉందో ఒక బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం. అలాగే కుసంత కథను కూడా షేర్ చేయండి అబ్బా మీకు తెలిసిన సోషల్ ప్లాట్ఫామ్స్ మీద.